వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లు ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ ఆగమాగమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని తలచి 420 హామీలు 6 గ్యారంటీలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి చూస్తే హామీలను అడ్రస్ లేదు, గ్యారంటీలకు వ్యారంటీ లేదు. రాస్తే రామాయణం అవుతుంది, చదివితే మహాభారతం అవుతుంది. అమెజాన్ ఆఫర్లలాగా 6 గ్యారంటీల పథకాల పరిస్థితి అయింది. మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్నారని, ప్రజలు సహించబోరని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆగమాగమై మళ్ళీ అధికారం ఎక్కడ చేజారుతుందో అని చెప్పి ఆ రోజు ఎన్నికల సందర్భంగా 420 హామీలు 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. తిరిగి చూస్తే ఏడాది తర్వాత హామీలకు అడ్రస్ లేదు, గ్యారంటీలకు వారంటీ లేకుండా పోయింది. రుణమాఫీ, రైతు బంధు, విద్యా భరోసా కార్డు, తులం బంగారం, 4000 రూపాయల పెన్షను, మహిళలకు 2500 మహాలక్ష్మి పథకము. ఈ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రాస్తే రామాయణం అవుతుంది, చదివితే భారతం అవుతుంది. ఇచ్చిన హామీల లిస్టు చాంతాడంతున్నది, టెలిఫోన్ డైరెక్టరీ కంటే పెద్దగా ఉన్నది. కానీ ఆ హామీలన్నీ అమెజాన్ ఆఫర్లు, ఆషాఢం ఆఫర్ లాగా మారిపోయినాయి. కళ్ళు కాయలు కాసేలాగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, చెప్పులు అరిగేలాగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. 420 రోజుల తర్వాత 420 లాగా వచ్చి ఈరోజు గ్రామ సభల పేరు మీద మళ్ళీ ప్రజల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మండలానికి ఒక ఊరు తీసుకుంటారు. మండలంలో 20 ఊర్లు ఉంటే ఒక్క ఊరిలో మీరు అమలు చేస్తామంటే మరి మిగతా ఊర్లు ఎక్కడికి పోయినా మిగతా ఊర్లో ఓట్లు మీకు రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు పహారాలో మీరు గ్రామ సభలు పెడుతున్నారంటే మీ పరిపాలన మీద, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు కాబట్టే మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మీరు అసెంబ్లీలో మా నాయకుల గొంతు నొక్కుతున్నారు, బయట మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు. కానీ గ్రామ సభల్లో మాత్రం ప్రజల తిరుగుబాటును మీరు ఆపలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. మీరు చెప్పినవన్నీ 420 ముచ్చట్లు, టంకు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు కాబట్టి గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ నకిలీ గాంధీలకు బుద్ధి వచ్చేలాగా చేయాలని చెప్పి ఈరోజు మండల కేంద్రంలో ధర్మసాగర్లో ఈరోజు గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు మా ఆఫీసులను బలగొడుతున్నారు, మా నాయకుల మీద దాడి చేస్తున్నారు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. కానీ మేము మాత్రం శాంతి మార్గంలో నడవాలి కాబట్టి శాంతి మార్గాన్ని సూచించినటువంటి గాంధీ గారికి ఆ వినతి పత్రం ఇచ్చినాము. ఈయనైనా మీకు కనువిప్పు కావాలి, ఈయనైనా మీకు బుద్ధి రావాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 టీవీ. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.